మీరు ఈ సాఫ్ట్వేర్ జాబ్లో ఎప్పుడు జాయిన్ అయ్యారు అండ్ నేను జాయిన్ అయింది అయితే 2014లో అండి. ఇప్పుడున్న సిచ్యువేషన్ ఎలా ఉంది జాబ్లో జాయిన్ అవ్వడానికి? అప్పుడు శాలరీస్ కూడా ఇప్పుడు శాలరీస్కి చాలా వేరియేషన్ ఉంది. ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ప్లస్ ఇప్పుడు అంత ఫాస్ట్ పేజ్ ఆఫ్ డెవలప్మెంట్ జరుగుతుందండి. అందుకే సాఫ్ట్వేర్ జాబ్స్ చాలా వరకు కట్ అయిపోతాయేమో అనిపిస్తుందండి. ఇప్పుడు ఏ చాట్ జీపీటీ చూస్తుంది. స్టార్టింగ్ ఇప్పుడు ఎనీ స్కిల్ ఆర్ టెక్నాలజీ స్టార్టింగ్లో చేసేటప్పుడు కష్టంగా ఉంటుంది. కోడింగ్ అంతా కూడా ఏఐ చేస్తుంది. ఏఐలో చిన్న కమాండ్ ఇస్తే మనకి టోటల్ కోడ్ వచ్చేస్తుంది. సో హౌ అబౌట్ శాలరీస్? సో 30 lakhs దాకా కూడా ఇస్తున్నాయి. అదే 8 years ఎక్స్పీరియన్స్ వాళ్ళకి 25 to 30 కంఫర్టబుల్గా ఇస్తున్నాయి. నేను చెప్పేది ఎక్స్పీరియన్స్ పీపుల్కి. ఫ్రెషర్స్కి ఎలా ఉందంటారు? ప్లస్ ఇప్పుడు సర్వీస్ బేస్డ్ కంపెనీస్లో అయితే సేమ్ ఓకే, చేంజ్ రీసెంట్గా నేను పనిచేసిన ఒక సర్వీస్ బేస్డ్ కంపెనీ గురించి మా పని మనిషికి కూడా దీనికంటే ఎక్కువ శాలరీ ఇస్తామని చెప్పి పోస్టులు కూడా వచ్చినాయి. అప్పుడుండే ఖర్చులు వేరు, ఇప్పుడుండే ఖర్చులు వేరు, బట్ ఇక్కడైతే ఏం పెరగలేదు. బి వెరీ కేర్ఫుల్ ఆన్ ఇనిషియల్ డేస్. అండ్ సో హౌ అబౌట్ మ్యూచువల్ ఫండ్స్? మ్యూచువల్ ఫండ్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలి? మ్యూచువల్ ఫండ్స్ హ్యాపీ కాయిన్లో గోల్డ్ మెంబర్షిప్ తీసుకున్నా ఇన్వెస్ట్ చేసుకో లాంగ్ టర్మ్లో 15% వస్తుంది అంటే సర్లే రియల్ ఎస్టేట్లో 5 yearsలో డబుల్ అవుతుంది, ట్రిపుల్ అవుతుంది అనుకున్నాను. బట్ ఇప్పుడు రియాలిటీ చూస్తుంటే సో ఏదైనా కానీ ఇన్వెస్ట్మెంట్ అంటే స్ట్రాటజీ చాలా ఇంపార్టెంట్. సో మ్యూచువల్ ఫండ్స్ ఇస్ గివింగ్ మోర్ దాన్ 15% రిటర్న్స్. యాక్చువల్లీ 18-20% కూడా రిటర్న్స్ వస్తున్నాయి. అదే ఇన్వెస్ట్మెంట్ మనం ఇక్కడ పెట్టుంటే కనుక ఫైన్. హ్యాపీ కాయిన్ గోల్డ్ మెంబర్షిప్లో మీరు జాయిన్ అయినప్పుడు చెప్పారు కదా, సమ్ ప్లానింగ్ ఇచ్చారు, దాని మూలంగా సమ్ అమౌంట్ సేవ్ అయిందని చెప్పి. అదేంటి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? సో దట్ ఎవరైనా జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటే జాయిన్ అవ్వచ్చు కూడా. అయిన తర్వాత మెంబర్షిప్లో వాళ్ళు ఒక టెంప్లెట్ ఇచ్చారండి. అది మా సిఎఫ్పి. సో నేను ఇక్కడ గోల్డ్ మెంబర్షిప్ కట్టింది సమ్వేర్ అరౌండ్ 12,000. నాకు సేవ్ అయింది ఆల్మోస్ట్ 26 lakhs. అంటే అరౌండ్ సమ్ 260x రిటర్న్స్ వచ్చింది. అట్లయితే నేనైతే ఇంత రిటర్న్స్ నేను ఇప్పుడు చూడలేదు. థ్యాంక్ యూ టు హ్యాపీ కాయిన్ ఇన్ దిస్ రికార్డ్ అండ్ థ్యాంక్ యూ టు వెల్కమ్ టు వాసుచల్ల వెల్త్ టాక్స్. హాయ్ అండి, మనం ఈ రోజు శ్రీనివాస్ గారితో ఉన్నాము. ఈయన ఎన్సీఆర్ కార్పొరేషన్ లో లైక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబ్ చేస్తున్నారు. సో సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ బ్యాక్గ్రౌండ్ అన్నట్టు. సో ఆయన తోటి మనం మనీ రిలేటెడ్ అండ్ మనీ మేనేజ్మెంట్ రిలేటెడ్ అండ్ సాఫ్ట్వేర్ రిలేటెడ్ కూడా డిఫరెంట్ కాన్సెప్ట్స్ అనేది ఈ రోజు మనం డిస్కస్ చేద్దాము. హాయ్ అండి. హలో అండి. మీరు ఈ సాఫ్ట్వేర్ జాబ్ లో ఎప్పుడు జాయిన్ అయ్యారు అండ్ ఎన్ని ఇయర్స్ బ్యాక్? అప్పుడున్న సిచ్యువేషన్ ఎలా ఉంది జాబ్ లో జాయిన్ అవ్వడానికి? నేను జాయిన్ అయింది అయితే 2014లో అండి. ఓకే, ఫుల్ టైమ్. 13లో ఫ్రీలాన్సర్గా జాయిన్ అయ్యానండి. 2014లో ఫుల్ టైం జాయిన్ అయ్యాను. ఓకే. అప్పుడు శాలరీస్ కూడా ఇప్పుడు శాలరీస్కి చాలా వేరియేషన్ ఉందండి. ఓకే. అప్పుడు టెక్నాలజీస్కి ఇప్పుడు టెక్నాలజీస్కి ఇప్పుడు అంతా క్లౌడ్, ఏఐ, ఎజ్యూర్, జీసీపీ ఇట్లాంటి లేటెస్ట్ టెక్నాలజీస్ అనేవి ఉన్నాయి. ఇప్పుడు కాస్ట్ కటింగ్ వాటికి కూడా ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ప్లస్ ఇప్పుడు అంతా ఫాస్ట్ పేజ్ ఆఫ్ డెవలప్మెంట్ జరుగుతుందండి. అంటే లాస్ట్ 2 yearsలో చూసింది ఇప్పుడు ఉండట్లేదు, ఇప్పుడు చూసింది నెక్స్ట్ 2 yearsలో ఉండట్లేదు. ఇంతకుముందు అంత స్పీడ్గా ఉండేది కాదండి. అప్పుడు నేను .NETతో స్టార్ట్ చేశానండి. ఇప్పుడు ఎజ్యూర్ బ్యాక్గ్రౌండ్లో డెవాప్స్లో వర్క్ చేస్తున్నాను. ఓకే. సో చాలా వేరియేషన్ ఉందండి. అప్పటికి ఫాస్ట్ పేజ్ అయిపోయింది. తర్వాత అసలు సాఫ్ట్వేర్ జాబ్స్ చాలా వరకు కట్ అయిపోతాయేమో అనిపిస్తుందండి ఇప్పుడు ఏ చాట్ జీపీటీ చూస్తుంటే. కరెక్ట్. ఇప్పుడు కోడింగ్ అంతా కూడా ఏఐ చేస్తుంది. ఏఐలో చిన్న కమాండ్ ఇస్తే మనకి టోటల్ కోడ్ వచ్చేస్తుంది. అఫ్ కోర్స్ స్టిల్ మాన్యువల్ పవర్ ని బీట్ చేయలేదు. బట్ చూస్తుంటే కనుక ఇది వరకు కంటే వర్క్స్ అనేవి చాలా ఈజీ అయ్యాయి ఏఐతో. అండ్ 10 years బ్యాక్ మేబీ జాబ్ ఎలా ఉండేది? కష్టంగా ఉండేదా? నాకు తెలిసి బాగా డిఫికల్ట్ గానే ఉండేది స్టార్టింగ్. ఇప్పుడు ఎనీ స్కిల్ ఆర్ టెక్నాలజీ స్టార్టింగ్ లో చేసేటప్పుడు కష్టంగా ఉంటుంది కదా. 3-4 times చేసాక ఈజీగా ఉండదు. అట్లా చూస్తే కష్టం అనిపించింది. బట్ ఎనీథింగ్ ఇప్పుడైనా కానీ కొత్తది ఏమైనా నేర్చుకోవాలంటే సేమ్ అదే రెసిస్టెన్స్ ఉంటుంది కదా. ఇప్పుడు ఏ నేర్చుకోవాలన్నా, ఇప్పుడు ఎజ్యూర్, జీసీపీ నేర్చుకోవాలన్నా సేమ్ అదే ఉంటుంది. బట్ ఎనీథింగ్ స్టార్టింగ్ నుంచి అలా ఉంటుంది. బట్ ఇప్పుడు ఏంటంటే నెంబర్ ఆఫ్ రిసోర్సెస్ పెరిగినాయి, ఇంకా నేర్చుకోవడం ఇంకా ఈజీ అయింది. కరెక్ట్. మన బ్యాడ్ లక్ ఏంటంటే పాపులేషన్. సో ఈవెన్ మీరు అసలు కొత్తగా వచ్చిన టెక్నాలజీకి వెళ్ళినా కానీ దానికి కాంపిటీషన్ ఉంటుంది. ఈవెన్ పాత టెక్నాలజీ అయితే మనం చూసుకోక్కర్లేదు, ఫుల్ కాంపిటీషన్ ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే కాంపిటీషన్ అండ్ కంపీటింగ్ విత్ అదర్ పీపుల్ అనేది బై డిఫాల్ట్ మనకి ఉంటుంది. బట్ ఇప్పుడు యూట్యూబ్ నుంచి నేర్చుకోవడం, లేదంటే చాలా కోర్సెస్ వచ్చినాయి, అవి నేర్చుకోవడం ద్వారా ఇంకా కాంపిటీషన్ అనేది పెరిగిందని నేను అనుకుంటున్నాను. సో హౌ అబౌట్ శాలరీస్? ఇప్పుడు ఒక 10 years బ్యాక్ మీరు చెప్పేటప్పుడు శాలరీస్ చూసుకుంటే ఒక సర్టెన్ పర్సెంటేజ్ ఉండేది. అప్పుడు ఇప్పటికి బాగా పెరిగినాయి అనుకుంటున్నారా? శాలరీస్ ఆల్మోస్ట్ ఏమున్నాయి? నేనైతే ఒక 70-80% పెరిగిందండి అప్పటికి. ఓకే.
అప్పుడు ఒక .NET డెవలపర్కి రోల్ ఆర్ సాఫ్ట్వేర్ డెవలపర్, జావా డెవలపర్ అయినా కానీ ఒక 16 lakhs 8 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి 2018-19లో 16-17 ఇవ్వడానికి పైకి కిందకి చూసేవారండి. ఓకే. ఇప్పుడు కంపెనీస్ 30 lakhs దాకా కూడా ఇస్తున్నాయి. అదే 8 years ఎక్స్పీరియన్స్ వాళ్ళకి 25-30 కంఫర్టబుల్గా ఇస్తున్నాయి. ఓకే. మీరు చెప్పేది ఎక్స్పీరియన్స్డ్ పీపుల్కి. ఫ్రెషర్స్కి ఎలా ఉందంటారు? ఫ్రెషర్స్ ఇప్పుడు సర్వీస్ బేస్డ్ కంపెనీస్లో అయితే సేమ్ ఉన్నాయండి. ఓకే. చేంజ్ రీసెంట్గా నేను పనిచేసిన ఒక సర్వీస్ బేస్డ్ కంపెనీ గురించి మా పని మనిషి కూడా దీనికంటే ఎక్కువ శాలరీ ఇస్తామని చెప్పి పోస్టులు కూడా వచ్చినాయండి. ఓకే. సో 2 lakhs 2.5 lakhs 3 lakhs అలా ఇస్తున్నారు. సేమ్ ఉందండి. అప్పటికిప్పుడు ఇన్ఫ్లేషన్ ఎంత పెరిగినా కానీ ఎంట్రీ లెవెల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్కి అప్పటికి ఇప్పటికి చాలా కంపెనీస్లో సేమ్ సర్వీస్ బేస్డ్ కంపెనీస్. సో మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే, సో జనరల్ ఏంటంటే క్యాంపస్ ప్లేస్మెంట్ రావాలి. క్యాంపస్ ప్లేస్మెంట్ లో బాగానే ఉన్నాయి ఆఫర్స్. బట్ అవుట్ ఆఫ్ క్యాంపస్ వచ్చినా మనం నార్మల్ గా ట్రై చేయాలని అనుకున్నా శాలరీస్ అనేది 2.5 lakh ఆర్ 3 lakh 4 lakh లోపే ఉంటున్నాయి తప్ప అంతకు మించి ఇవ్వట్లేదు. బట్ ఇదే ప్యాకేజ్ అనేది ఈవెన్ 10 years బ్యాక్ కూడా ఉండేది. సో అప్పుడుండే ఖర్చులు వేరు, ఇప్పుడుండే ఖర్చులు వేరు. బట్ ఇక్కడైతే ఏం పెరగలేదు. ఓకే. సో యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ ఆన్ ఇనిషియల్ డేస్ అండ్ ఆ మనీని మేనేజ్ చేయడం, ఏదైనా హాస్టల్ ఫీజెస్ అయినా, బుక్స్ కానీ ఏమైనా లోన్స్ ఉంటే ఆ రిలేటెడ్ అయినా చాలా చాలా ఇంపార్టెంట్. చాలా జాగ్రత్తగా ఉండాలి. సారీ, ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ లో చాలా వేరియేషన్ వచ్చింది. ఓకే. అప్పుడు ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ ఫ్రెషర్కి ఒక 5 lakhs ఇస్తే ఇప్పుడు 10 lakhs 15 lakhs 20 lakhs ఇచ్చే కంపెనీస్ కూడా ఉన్నాయి. ఓకే. సో జనరల్ గా సాఫ్ట్వేర్స్ లో 2 types ఆఫ్ కంపెనీస్ ఉంటాయి. ఒకటి ఏంటంటే ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ, రెండోది సర్వీస్ బేస్డ్ కంపెనీ. సో ప్రొడక్ట్ బేస్డ్ అంటే వాళ్ళకి ఆల్రెడీ ఒక ప్రొడక్ట్ ఉంటుంది, సాఫ్ట్వేర్ ప్రొడక్ట్ అనేది, దాని అరౌండ్ వీళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు అనమాట. సో అలాంటి కంపెనీస్ లో ఇప్పటికి ప్యాకేజెస్ బాగున్నాయి అనేది సార్ చెప్తున్నది. సో సర్వీస్ బేస్డ్ వచ్చేటప్పటికి ఇంకెప్పుడు కాంపిటీషన్, హై కాంపిటీషన్ ఉంటుంది. ప్రాజెక్టుల గురించి ఇట్స్ లైక్ ఒక వేట అన్నట్టు జరుగుతూ ఉంటుంది. లేదంటే కనుక ఏ ప్రాజెక్టు లేకపోతే బెంచ్ మీద ఉంటుంది. సో ఆ సినారియో ఇప్పటికి ఇంకా అలాగే ఉంది. దట్స్ గుడ్. ఫైన్ అండి. ఇప్పుడు లాస్ట్ 10 years అంటే మీ దగ్గర దగ్గర ఒక ₹1 కోటి సంపాదించి ఉండాలి ఇప్పటికి సాఫ్ట్వేర్ జాబ్ లో. సో ₹1 కోటి మీ దగ్గర ఉన్నాయా లేదంటే తక్కువ ఉన్నాయా? ₹1 కోటి ఇప్పుడు నా బ్యాంక్ అకౌంట్ లో లేవు, బట్ నా జేబులో లేవు, బట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ అయితే ఉన్నాయండి. ఓకే, గుడ్. లక్కీగా మా వైఫ్ కూడా వర్కింగ్ వలన కొంచెం ఇమ్మెచ్యూరిటీ ఉన్నా కానీ సమ్హౌ వీఆర్ ఏబుల్ టు క్రాస్ దట్ బెంచ్ మార్క్. ఓకే, ఫైన్. ఇప్పుడు దానికి ఏం చేశారు? రియల్ ఎస్టేట్, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్? నేను స్టార్టింగ్ లో రియల్ ఎస్టేట్ లోనే ఎక్కువ ఇన్వెస్ట్ చేశాను. ఓకే. అది అంత అనుకున్నంత రిటర్న్స్ రాకపోయినా ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం అక్యుములేట్ అయింది. ఓకే. సో రియల్ ఎస్టేట్ అప్రాక్సిమేట్ ఎంత రిటర్న్స్ వచ్చింది మీకు? యావరేజ్ గా 6 to 7%. 6 to 7% అంటే ఇది ఈక్వల్ టు లైక్ ఫిక్స్డ్ డిపాజిట్ మనకు అనుకుంటే. సో ఎందుకు అంత తక్కువ రిటర్న్స్ వచ్చాయి? అంటే మీరు ఇందాక మాట్లాడుతున్నప్పుడు కూడా చెప్పారు నాకు రియల్ ఎస్టేట్ ప్రాపర్ గా రిటర్న్స్ రాలేదని చెప్పి. ఎందుకంటారు? అంటే నేను ఇమ్మెచ్యూరిటీ వల్ల నేను అంతకుముందు ఏమనుకున్నానంటే ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా కానీ 5 to 10 years లో అది 2x 3x ప్రతి చోట అలా అవుతుందని అనుకునేవాడిని. అంటే ఇంతకుముందు జరిగిన సినారియోస్ చూసి మా రిలేటివ్స్ వాళ్ళందరూ ఇన్వెస్ట్ చేసినవి అవన్నీ గ్రో అయిన విధానం చూసి అలా ప్రతి ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా అలా అవుతాయి అనుకున్నాను. ఓకే. సో కొన్ని చోట్ల నేను అలాంటి చోట్ల ఇన్వెస్ట్ చేయడం వల్ల, అంటే ఇప్పుడు హైదరాబాద్లో వదిలేసి నేను మా హోమ్ టౌన్ బేస్డ్ రాజమండ్రి బేస్ చేసుకుని కొంచెం స్కోప్ తక్కువ ఉండి అట్ ద సేమ్ టైం నా బడ్జెట్కి ఎక్కడ ఫిట్ అవుతుందని చెప్పి అక్కడికి వెళ్ళి ఇన్వెస్ట్ చేశాను. మెయిన్గా నేను చేసిన తప్పు అంటే ఫస్ట్ ఓ ప్లాట్ కొన్నాము, నెక్స్ట్ ఇంకా శాలరీ పెరిగినట్టు మళ్ళీ ఇంకో ప్లాట్ కొన్నాం. అలా ఎప్పటికప్పుడు ఈఎంఐస్లో నా కెపాసిటీ అంతా కన్జ్యూమ్ అయిపోయేదాన్ని. సో ముందు ప్లాట్ కొనడం వల్ల సెకండ్ ప్లాట్ కొనేటప్పుడు ఈఎంఐకి ఓ 10 lakhs or 10,000 పెట్టగలిగేవాడిని. సో దానివల్ల నా క్వాలిటీ ఆఫ్ ప్రొడక్ట్ తగ్గిపోయేది. సో దానివల్ల నా ఎప్రిషియేషన్ స్కోప్ తగ్గిపోయేది. సో అది నాకు చాలా ప్లాట్స్ కొన్నాక అది అర్థమైందండి. ఓకే. సో ఐఎమ్ వర్కింగ్ ఆన్ దట్ కరెక్షన్ నౌ. ఓకే. సో మీరు వైఫ్ అండ్ హస్బెండ్ వర్కింగ్, సో అందుకని మీరు ప్లాట్స్ కొనగలిగారు. అవునండి. దట్స్ ఎ గుడ్ థింగ్. పేరెంట్స్ సపోర్ట్ అండ్ ఇన్-లాస్ సపోర్ట్ ఆల్సో. ఓకే, ఫైన్. సో లేదంటే ఈవెన్ చాలా డిఫికల్ట్, ఎందుకంటే రియల్ ఎస్టేట్ లో హ్యూజ్ క్యాపిటల్ కావాలి. అఫ్ కోర్స్ మనం ప్లాట్స్ అనుకున్నా కానీ అట్లీస్ట్ 5 to 10 lakhs లేకుండా మనం మినిమం ఒక ప్లాట్ అయితే రాదు. ఈవెన్ మీరు చెప్పినట్టు అవుట్ ఆఫ్ హైదరాబాద్ అని అనుకున్నాం. సో 2013 లో హైదరాబాద్, ఐ థింక్ హైదరాబాద్ అప్పటికి బాగా పెరిగిపోయిందండి. జనరల్ గా హైదరాబాద్ లో కొంచెం బాగుందండి మార్కెట్. అంటే కొనుక్కు బయర్స్ మార్కెట్ 16 నుంచి బాగా ఫాస్ట్ గా పెరిగింది. 2016 నుంచి 16-17. ఇంక ఇప్పుడైతే కొనే పరిస్థితి లేదు. ఫైన్. సో ఏదైనా కానీ ఇన్వెస్ట్మెంట్ అంటే స్ట్రాటజీ చాలా ఇంపార్టెంట్ అండ్ ప్రాపర్ క్యాపిటల్ ఉన్నప్పుడు మనం బెటర్ స్ట్రాటజీస్ అనేది డిజైన్ చేయొచ్చు.
సో హౌ అబౌట్ మ్యూచువల్ ఫండ్స్? మ్యూచువల్ ఫండ్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు ఈ మీరు? మ్యూచువల్ ఫండ్స్ హ్యాపీ కాయిన్‌లో గోల్డ్ మెంబర్‌షిప్ తీసుకున్నాక ఒక 5 మంత్స్ బ్యాక్ నుంచి స్టార్ట్ చేశాను. 5 మంత్స్ బ్యాక్. ఓకే. అంతకుముందు నా ఫీలింగ్ ఏంటంటే రియల్ ఎస్టేట్‌లో ఇచ్చిన రిటర్న్స్ ఇంకెక్కడ ఇవ్వదు. ఓకే. ఆ రిటర్న్స్ నాకు అసలు అంటే విజువలైజేషన్ ఇదంతా రియాలిటీ ఓకే. కాదు. ఆ ఓకే. రిటర్న్స్ నాకు నచ్చేవి కాదు. అదే. ఎవరైనా మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేసుకో లాంగ్ టర్మ్‌లో 15% వస్తదంటే, సర్లే రియల్ ఎస్టేట్‌లో 5 ఇయర్స్‌లో డబుల్ అవుద్ది, ట్రిపుల్ అవుద్ది అని అనుకునేవాడిని. ఓకే. బట్ ఇప్పుడు రియాలిటీ చూస్తుంటే సో మ్యూచువల్ ఫండ్స్ ఇస్ గివింగ్ మోర్ దాన్ 15% రిటర్న్స్. యాక్చువల్లీ 18-20% కూడా రిటర్న్స్ వస్తున్నాయి. అదే ఇన్వెస్ట్మెంట్ మనం ఇక్కడ పెట్టుంటే కనుక ఇంకా చాలా బాగా ఉండేది. బట్ ఏంటంటే మనం అంత రియల్ ఎస్టేట్ నమ్మినంత మ్యూచువల్ ఫండ్స్ నమ్మలేం. అండ్ మధ్యలో విత్డ్రా చేసేయడం, స్టాక్ మార్కెట్ పడినప్పుడు రియల్ ఎస్టేట్లో అమ్మలేం కదండి. కరెక్ట్. ఇప్పుడు పడిపోయినప్పుడు రేటు అమ్మలేం మనం. మనకి ఏమన్నా 10,000 కావాలంటే దాన్ని అమ్మలేము. కరెక్ట్. బట్ మ్యూచువల్ ఫండ్ అయితే డ్రా చేయొచ్చు కదండి. ఇప్పుడు ప్రజెంట్ మా క్లయింట్స్ అందరూ చేస్తున్నారు. సో ఏదైనా ఉంటే ఇమీడియట్ గా వాళ్ళకి కనిపించేది మ్యూచువల్ ఫండ్స్, ఇంకేం కనిపించవు. ఆపదలో ఫస్ట్ కనిపించేది. ఎప్పుడు విత్డ్రా చేసేద్దాము. ఈవెన్ కొన్నిసార్లు దాన్ని విత్డ్రా చేసేయడానికి అవసరాన్ని ఎదుర్కొంటారు కూడా. ఇల్లు కొందామా, కార్ కొందామా, లేదంటే వేరే ఏమైనా కొందామా అని. బట్ దెర్ ఆర్ పీపుల్, నా క్లయింట్స్ లో ఉన్న వాళ్ళు, ఆఫ్ కోర్స్ మీరు కూడా క్లయింటే కాబట్టి, దానిలో కొంతమంది ఉన్నారు. దే బిల్ట్ 1 crore, 2 crore, 3 crore పోర్ట్ఫోలియోస్ బై డెడికేటెడ్లీ వర్కింగ్ అండ్ ఇన్వెస్టింగ్. ఎందుకంటే ఇంకా వాళ్ళు దే స్ట్రిక్ట్లీ ఫాలోడ్, దే అండర్స్టూడ్. అంటే మీలాగా ఎక్స్పీరియన్స్ తో ఉండే వాళ్ళకు చాలా బాగా వింటారు. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళే మామూలుగా మళ్ళీ బయటికి వెళ్ళడం, వేరే ఇన్వెస్ట్మెంట్స్ ట్రై చేయడం. ఈవెన్ మొన్న రీసెంట్ గా ఒక క్లయింట్, రీసెంట్ కాదు, ఒక 1 year బ్యాక్, ఆయన పోర్ట్ఫోలియో మొత్తం ఒక 20 లక్షలు 22 లక్షలు ఇన్వెస్ట్ చేశాడు ఆయన. అది మొత్తం 56 లక్షలు అయింది. ఆయన టోటల్ ఆయన పాస్వర్డ్ కూడా నా దగ్గర ఉంటుంది యాక్చువల్లీ. విత్ ఇన్ 3 years. విత్ ఇన్ 3 years 56 లక్షలు అయింది. నేను ఒకసారి లాగిన్ అయ్యి చెక్ చేస్తుంటే మొత్తం అమౌంట్ ఏం కనిపించట్లేదు. ఓన్లీ 2 lakhs ఉంది. ఏంటంటే నేను విత్డ్రా చేసేసాను, రియల్ ఎస్టేట్ ప్లాట్ కొంటున్నాను అని చెప్పి. ఆ రియల్ ఎస్టేట్ ప్లాట్ ఏంటంటే ఇట్ ఈస్ నాట్ ఈవెన్ గ్రోయింగ్ 5%. సో ఆ ఏరియాలో ఇప్పుడు ఆయన కొన్నది 5% మించి గ్రో అవట్లేదు. అంటే ఈయన ఒక 20% రిటర్న్ వచ్చే దాని నుంచి విత్డ్రా చేసేసి 5% వచ్చే దానిలో ఇన్వెస్ట్ చేశాడు. సో ఎందుకు అంటే, నాకెందుకు చెప్పలేదు అంటే, మళ్ళీ మీరు వద్దంటారు కదా అని ఆయన అన్నాడు. సో అఫ్ కోర్స్ వద్దని అంటాం, ఎందుకంటే దిస్ ఇస్ ద లాస్. 15% లూజ్ అవ్వడం అనేది మామూలు విషయం కాదు కదా. కన్సిస్టెంట్ గా 15% వస్తుంది వేరును, 5 years కో 10 years కో వస్తుందండి అక్కడ. కానీ మనం అక్కడ ప్రెడిక్ట్ చేయలేం కదా ఎప్పుడు వస్తుందని. ఈ లోపు కంగారు కూడా అమ్మేస్తాం. కరెక్ట్. అక్కడ చెట్టు పెరగకుండా అమ్మేస్తాము, ఇక్కడేమో కన్సిస్టెంట్ గా వస్తుంది. అండ్ మ్యూచువల్ ఫండ్స్ లో ఫ్లక్చువేషన్ ఉంటుంది, అది చాలా మంది మేనేజ్ చేయలేరు. అంటే ఒక్కొక్కసారి మనం 10 లక్షలు పెట్టింది 7 లక్షలే కనిపిస్తుంది. 7 లక్షలు కనిపించినప్పుడు భయం వేస్తూ ఉంటుంది అన్నమాట, అయ్యో ఏమైపోతుందని. కానీ అక్కడ ఆగి ఇంకా ఏమైనా ఇన్వెస్ట్ చేయగలిగితే అది యాక్చువల్ రిటర్న్స్ చూస్తారు. ఇప్పుడు మన వాళ్ళు అందరూ చేస్తున్నారు. అంటే మన వాళ్ళు కూడా అప్స్ అండ్ డౌన్స్ చూసారు. లైక్ 5 years 7 years బ్యాక్ నుంచి ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు అప్స్ అండ్ డౌన్స్ అనేది చూసారు కాబట్టి ఇప్పుడు ఈవెన్ లోన్స్ తీసుకుని కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు అన్నమాట. సో ఆ వేలో ఉన్నారు. ఈవెన్ మీరు కూడా ఐ థింక్ స్టార్ట్ చేయాలి రిలేటెడ్, సో దట్ మీరు కూడా చూస్తారు ఆ రిలేటెడ్ బెనిఫిట్ అనేది. ఫైన్. హ్యాపీ కాయిన్ గోల్డ్ మెంబర్షిప్ లో మీరు జాయిన్ అయినప్పుడు చెప్పారు కదా, సమ్ ప్లానింగ్ ఇచ్చారు, దాని మూలంగా సమ్ అమౌంట్ సేవ్ అయిందని చెప్పి. అదేంటి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా, సో దట్ ఎవరైనా జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటే జాయిన్ అవ్వచ్చు కూడా. ఓకే. నేను 2016 నుంచి తెలుసండి మీరు హ్యాపీ కాయిన్ అని ఒకటి ఉన్నదని. నేను కాగ్నిజెంట్ లో పనిచేసాను 2016 లో రహేజాలో. మీ ఆఫీస్ కూడా అప్పుడు నా దగ్గరలోనే ఉండేది. ఓకే. ఓకే. సో అప్పుడు వచ్చి మిమ్మల్ని కలిసాను. ఇట్లా మీ లోన్స్ ఎలా క్లోజ్ చేసుకోవాలని మీరు కొన్ని ప్లాన్స్ చెప్పారు, కానీ దానికి నేను అంత సీరియస్ గా తీసుకోలేదు. ఓకే. అంటే మనకి చాలా తెలుసు అన్నట్టు ఫీలింగ్. అది బై డిఫాల్ట్ అందరికీ ఉంటుంది. సో మన చూద్దాంలే అన్నట్టు. బట్ సమ్వేర్ ఇట్ ఈస్ టెల్లింగ్ గో ఫర్ ఇట్ అన్నట్టు ఇండికేషన్ ఇస్తుంది, కానీ మనకి అర్థం కాలేదండి. ఓకే. తర్వాత ఆ వీడియో మీరు వీడియో తీసి మీరు మీ FBలో పెట్టారు. అది చూసి నాకు ఫోన్స్ కూడా వచ్చినాయండి. ఓకే. దాని తర్వాత నేను 2016లో 2 ప్లాట్ లోన్ తీసుకున్నాను DHFL ఫైనాన్స్ లో. ఓకే. తీసుకుంటే మామూలుగా 20 years టెన్యూర్, ఫస్ట్ 8 to 10 years ఎక్కువ ఇంట్రెస్ట్ కాంపోనెంట్ కట్ అవుతుంది, అందరికీ తెలిసిందండి. కాకపోతే ఏమైందంటే 2016 నుంచి సమ్ 22 వరకు నేను ఇంట్రెస్ట్ పార్ట్ ఎక్కువ కట్టాక అది క్లోజ్ అయిందండి. DHFL 2 లోన్లు తీసుకున్నాను కదా, బ్యాంక్ క్లోజ్ అయిపోవడం వల్ల ఒకటి పిరమాలకి, ఒకటి ఆధార్కి వెళ్ళిందండి. మళ్ళీ వాళ్ళు 20 years టెన్యూర్ పెట్టి అదే ఈఎంఐకి మళ్ళీ ఫస్ట్ నుంచి ఇంట్రెస్ట్ కట్టించుకోవడం మొదలుపెట్టారు. ఓకే. నేను 2023లో హ్యాపీ కాయిన్ జాయిన్ అయ్యాను. ఓకే. నేనేమనుకున్నాను, అది 12% 13% కదా, మనం ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నాం కదా, అవి
22%, 24% అలా వస్తుంది. ఓపిక్గా వెయిట్ చేద్దాం అనుకున్నాను. బట్ హ్యాపీ కాయిన్ జాయిన్ అయిన తర్వాత మెంబర్షిప్లో వాళ్ళు ఒక టెంప్లెట్ ఇచ్చారండి. అది మా సిఎఫ్పి మహేష్ గారితో అనలైజ్ చేసినప్పుడు దాంట్లో రిటర్న్స్ ఎంత, ఇప్పుడు నేను ఎంత ఇన్వెస్ట్ చేశాను, దాని మీద రిటర్న్స్ ఎంత, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అన్నీ చూసినప్పుడు చాలా క్లియర్గా అర్థమైంది ఏంటంటే ఈ బ్యాడ్ లోన్స్ అని ఐడెంటిఫై అయిందండి. ఐడెంటిఫై అయిన తర్వాత రీపేమెంట్ షెడ్యూల్ అడిగారు. రీపేమెంట్ షెడ్యూల్ చూసిన తర్వాత సపోజ్ నాది 9,75,000 దగ్గర ఉందండి ప్రిన్సిపల్. ఓకే. 6 lakhs కడితే 3 lakhsకి వెళ్తుంది. ఓకే. 3,75,000 దాకా వెళ్తుంది. బట్ ఆ 6 lakhs కట్టడం వల్ల సమ్ 15 to 13, 14 years తగ్గిపోయిందండి. ఓకే. దానివల్ల ఏమైందంటే ఫస్ట్ కట్టిన 1 lakh అయితే 9 lakhs తగ్గిందండి. 9x రిటర్న్స్. తర్వాత కట్టిన 1 lakhకి 6 lakhs తగ్గింది. తర్వాత కట్టిన 1 lakhకి సమ్ 5 lakhs, 4 lakhs అలా తగ్గింది. సో దానివల్ల ఆ 2 లోన్స్ మీద యావరేజ్గా నాకు 25 lakhs to 26 lakhs తగ్గిందండి. ఓకే. సో నేను ఇక్కడ గోల్డ్ మెంబర్షిప్ కట్టింది సమ్వేర్ అరౌండ్ 12,000. ఓకే. నాకు సేవ్ అయింది ఆల్మోస్ట్ 26 lakhs. అంటే అరౌండ్ సమ్ 260x రిటర్న్స్ వచ్చిందంటే నా భాషలో అయితే. నేనైతే ఇంత రిటర్న్స్ నేను ఎప్పుడు చూడలేదు. థ్యాంక్ యూ టు హ్యాపీ కాయిన్ ఇన్ దిస్ రిగార్డ్ అండ్ థ్యాంక్ యూ టు వాసస్. వెల్కమ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అట్లీస్ట్ యూ ట్రస్టెడ్ అండ్ జాయిన్ ఇన్ ద ప్రోగ్రామ్ అండ్ మెనీ పీపుల్ నాట్ ట్రస్టింగ్. అట్లీస్ట్ నేను ట్రై చేయమని చెప్తున్నా. ఎందుకంటే దిస్ 14 days స్మార్ట్ మనీ ఛాలెంజ్ అప్పుడు గోల్డ్ మెంబర్షిప్ ఉండేది, దాని ప్రైస్ ఇప్పుడు పెరిగింది యాక్చువల్లీ. ఇప్పుడు ఏంటంటే 14 days స్మార్ట్ మనీ ఛాలెంజ్ అనేది స్టార్ట్ చేసాం. ఇట్స్ టోటల్ 14 day ప్రోగ్రామ్, డైలీ 1 hour ఉంటుంది. ఈ ఛాలెంజ్ లో ప్రాక్టీస్ చేసి ఇఫ్ యూ ఫీల్ 1 crore మినిమం దీని మూలంగా బెనిఫిట్ లేకపోతే యూ టేక్ ద రీఫండ్. మీరు కట్టే అమౌంట్ ఎంతైతే ఉంటుందో అమౌంట్ మొత్తం బ్యాక్ తీసుకోమని చెప్తున్నా. సో ఇట్స్ మినిమం 12,000 వి చార్జింగ్ ఫర్ దట్. జనరల్ గా 25,000 ఉంటుంది. ఓకే. సో యూజువల్లీ 25,000 ఫీ ఉంటుంది. యూ కెన్ టేక్ 25,000 రీఫండ్. అటెండ్ ద 14 day, లెర్న్ అబౌట్ ఇట్. అండ్ ఇఫ్ యూ ఫీల్ ఈ మొత్తం ప్రోగ్రామ్ యూజ్లెస్, లేదంటే నాకు 1 crore రాదు అని అనుకుంటే కనుక టేక్ ద రీఫండ్. స్టిల్ పీపుల్ థింకింగ్ టు జాయిన్. అండ్ నేను పక్కన వేరే కాల్స్ వస్తూ ఉంటాయి కదా, అవి వింటుంటే పీపుల్ పేయింగ్ 5 lakh, 10 lakh, 20 lakh, 30 lakh ఫర్ ద ఆన్లైన్ ఫ్రాడ్స్. ఆన్లైన్ ఫ్రాడ్స్ కి వీటికి చూసి డబ్బులు అసలు వీళ్ళ దగ్గర ఎంత డబ్బులు ఎలా ఉన్నాయి, మనకి ఓన్లీ 5,000 కట్టాలి. క్విక్ మనీ ఏంటంటే బోరింగ్ ప్రాసెస్. కరెక్ట్. ఇది రియల్లీ బోరింగ్ ప్రాసెస్. దట్ ఐ అగ్రీ. అది ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ అక్కడ, ఇక్కడేమో డిలేడ్ గ్రాటిఫికేషన్ కదండి. సో మోర్ పీపుల్ చూస్ దట్ వే. కరెక్ట్. అండ్ ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే బోరింగ్ థింగ్స్ విల్ గివ్ యూ బెటర్ రిజల్ట్స్. సో నేను ఇప్పుడు యాక్చువల్గా 1 crore in 1 year అనేది అనుకుంటే కనుక చాలా మంది జాయిన్ అవుతారు. బట్ అదే 10 crore in 10 years ఈజ్ మోర్ పాసిబుల్ దాన్ 1 crore in 1 year. 1 crore 1 year లో సంపాదించడం ఇట్స్ ఆల్మోస్ట్ డిఫికల్ట్ ఆర్ ఇంపాసిబుల్. బట్ 10 crore in 10 years ఏంటంటే మనం 10 years ప్లాన్ లో ఫస్ట్ 1 or 2 years, 3 years మనం ప్లాన్ చేసుకుంటాం, స్ట్రాటజిక్ గా వర్క్ చేస్తాము. దాని తర్వాత 7 years ఉంటుంది మనకి టైం దాన్ని బిల్డ్ చేయడానికి. దట్ ఈస్ పాసిబుల్. సో మీరు కేర్ఫుల్ గా బిల్డ్ చేయాలి. షార్ట్ టర్మ్ అని ఎప్పుడు కూడా డేంజరస్. ఇదర్ అది స్టాక్స్ అయినా, లేదంటే ప్రీ ఐపీఓ అయినా, లేదంటే వేరే ఎనీ కైండ్ ఆఫ్ ఎ ప్రాజెక్ట్. సో లాంగ్ టర్మ్ లో మీరు బిల్డ్ చేసే వెల్త్ అనేది హ్యూజ్ ఉంటుంది. అండ్ ఇట్ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ టు క్రియేట్ వెల్త్ వితౌట్ లూజింగ్ మనీ. సో ఇప్పుడు చాలా మంది ఎక్కువ వెల్త్ అని చేసిన వాళ్ళు ఎవరు చూసినా కానీ లాంగ్ టర్మ్ మీద ఫోకస్ చేసుకుని చేశారంట. కరెక్ట్. ఈవెన్ హైదరాబాద్ లో ఉన్న బిగ్ బిల్డర్స్ కానీ, బిగ్ ఇన్వెస్టర్స్ కానీ అందరూ లాంగ్ టర్మ్. మన మిడిల్ క్లాస్ వాళ్ళు కష్టాలు పడలేక ఫాస్ట్ గా అనుకుంటారు. బట్ ఆన్ ద ప్రాసెస్ ఇంకా లాంగ్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే ఒక 5 లక్షలు 10 లక్షలు లూజ్ అయిందని అంటే దాన్ని మళ్ళీ సంపాదించడానికి మళ్ళీ 2-3 ఏళ్ళు కష్టపడితే తప్ప సంపాదించరు. మధ్యలో మళ్ళీ ట్యాక్సెస్ ఉంటాయి. మనం ట్యాక్సెస్ ని ఆపలేము. గవర్నమెంట్ నిర్మలా గారు అసలు దయతలిచేది ఏమీ లేదు. సో ఈవెన్ పెట్రోల్ ఇవన్నీ మనం చూసుకునే ప్రతిదీ పెరిగేదే తప్ప తక్కువ అయ్యేది ఏమీ లేదు. సో ఈ టైంలో స్మార్ట్ మనీ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మీరు ఎనీహో 6 months బ్యాక్ జాయిన్ అయ్యాను అంటున్నారు కాబట్టి విల్ సీ అండ్ విల్ ట్రై టు వర్క్ విత్ యూ మోర్. అండ్ జనరల్గా ఇట్ టేక్స్ 5 years అండి. నేనైతే చెప్తున్నా మీకు 5 years to 10 years టైంలో మీరు చూస్తారు యాక్చువల్ బెనిఫిట్ అనేది.